మాట్లాడతానండి, మళ్ళీ మాట్లాడతాను. శివప్రసాద్ గారితో మాట్లాడదాం. శివప్రసాద్ గారు, మీరు కూడా విన్నారు కదా, ఒక క్రిస్టియన్ సోదరి ఆవిడ కూడా మనతో మాట్లాడారు, ఆవిడ అభిప్రాయాలు చెప్పారు. సో వాళ్ళకే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అంటే మా మతం ఇది చెప్పలేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇటువంటి పాస్టర్స్ ఉండడానికి అనర్హులు అని చెప్తున్నటువంటి ఇది మనము ఖచ్చితంగా ఇంకా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, దీనిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీ వంతుగా మీరేం చేయబోతున్నారు దీనికి? తప్పకుండా మీడియా వైపుగా మాకున్న శక్తి మేర మేము సమాచారాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళటం, జనాల్ని జాగృతం చేయటం, ఎలాగైతే రాజ్ న్యూస్ పూనుకుందో అలాగే మేము కూడా చేస్తాం. హిందూ సంఘాలని కలుపుకొని, స్వామీజీని కలుపుకొని ముందుకు సాగుతాం. ముఖ్యంగా మహిళా మనులు. నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే, సోకాల్డ్ మహిళా సంఘాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? అప్పుడప్పుడు బయటకు వస్తా ఉంటాయి సెలెక్టివ్ గా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాయి? అవి రావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ సందర్భంగా ఈ శాలెం రాజు, ఈయన ఒరిజినల్ గా ఈయనకున్న లక్షణాలు బట్టి చూసుకుంటే ఈయన సాలెపురుగు బూజు లాంటి వాడు. ఈయన మోకాళ్ల మీద కూర్చొని యావత్ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి. అలాగే అతడు ఖైదు అంటే అతను జైలు పంపబడాలి. అంతటి తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడు. యావత్ మహిళా లోకాన్ని కించపరిచాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో కేవలం క్షమాపణనే కాదు, తప్పకుండా అతడు జైలుకు వెళ్ళవలసిందే. మీరందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. మీడియా తరఫున, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోంమంత్రి గారికి, అందరికీ కూడా దయచేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోండి. ఈ శాలెం రాజు ఒక మాఫియా నడిపిస్తూ ఉన్నాడు. కేవలం ఇదొక్కడే కాదు, హిందూ దేవతల్ని కూడా, దుర్గమ్మ తల్లిని, పార్వతీ మాతని, సరస్వతీ మాతని కూడా ఆయన తోలనాడాడు. చాలా తెలివిగా కరడు గట్టినటువంటి నేరస్తుడికి ఉంటాయన్నమాట ఇలాంటి తెలివితేటలు. అందరూ గమనించలేరు, పట్టుకోలేరు. దొరకకుండా ఇప్పుడు దొరికాడు, కానీ దొరకనటువంటి ఎన్నో ఎక్స్పోజ్ చేయబడ్డాయి. గత 10 ఏళ్ల కాలంగా ఆయన స్పీచ్లను ఒడిగడితే వందలాది విషయాలు వచ్చాయి. వాటన్నింటి మీద విచారణ జరపాలి. వాడు ఎక్కడ ట్రైనింగ్ అవుతున్నాడు, వాడు ఎంతమందిని ట్రైనింగ్ చేస్తున్నాడు, ఇంతమంది చప్పట్లు కొడుతున్న మోక, జాంబీల మాదిరిగా తయారు చేస్తున్న ఈ మోక, వీళ్ళందరి మీద కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఖతార్లోకి 11 మంది భారతీయ పాస్టర్లు వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళందరూ కూడా అనధికారికంగా అక్కడ చర్చిలు నిర్వహించి, ఖతార్లో, ఇస్లామిక్ దేశంలో చర్చిలు నిర్వహించి దొరకబడ్డారు. 11 మంది అరెస్టు కాబడ్డారు. ఆ 11 మందిలో 5 ఇక్కడ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పాస్టర్లే ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెర్ఫెక్ట్ గా ట్రైన్ చేయబడి విదేశాలకు కూడా పంపించబడుతున్నారు. ఎవరైతే చాకచక్యంగా మాయ మాటలతో, ప్రలోభాలతో మతాలు మారుస్తున్నారో, జనాలు ఏమారుస్తున్నారో వాళ్ళని డబ్బులిచ్చి మరీ పంపిస్తున్నారు విదేశాలకి. ఇక్కడ స్వదేశంలో ఇలాంటి బూజుగాళ్ళందరినీ, ఇలాంటి సాలేగాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు? మనుషుల మధ్య కలహాలు. అంటే వీళ్ళందరూ కూడా, ఇప్పుడు ఇంతకు ముందు జెస్సీ గారు చెప్పారు, మా బైబిల్లో లేదండి బొట్టు పెట్టుకోకూడదని, పూలు పెట్టుకోకూడదని. పూలు పెట్టుకోవాలని లేదు, పూలు పెట్టుకోవాలని లేదు, పెట్టుకోకూడదు అని లేదు. బైబిల్ ఇక్కడ ప్రమాణం కాదు, భారతీయత ప్రమాణం. భారతదేశంలో ఉండే మహిళలందరూ కూడా ఒక ఆచారాన్ని అనాదిగా ఆచరిస్తూ వస్తున్నారు. దాన్ని అనడానికి వీడవడు. ఇప్పుడు మీరు 2 అంశాలు చెప్పేస్తానండి, ఎక్కువ టైం తీసుకోండి. పూల విషయంలో వాడు చేసినటువంటి కూత శాస్త్ర విరుద్ధమైనది. హిందూ ధర్మానికి సంబంధించిన శాస్త్రాలని వాడు తప్పుదో పట్టించేలాగా మాట్లాడాడు. మా శాస్త్రంలో ఉంది. ఇప్పుడు బైబిల్ కి వ్యతిరేకంగా మాట్లాడితే తెగ మాట్లాడేస్తారు కదా. బైబిల్ కి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడక్కర్లే, బైబిల్లో ఉన్నది మాట్లాడితే చాలు వాళ్ళు వ్యతిరేకంగా ఫీల్ అవుతారు. అలాగా మా శాస్త్రంలో ఉన్న దానికి విరుద్ధంగా మాట్లాడాడు. మల్లెపువ్వు అంటే ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క లక్షణాలని వర్ణించబడ్డాయి. ఆయుర్వేద శాస్త్రం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి గ్రంథాల్లో కావచ్చు, ఇవి చెప్పబడ్డాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ నిత్య పూజ ప్రణాళిక, ఇందులో ఉన్నాయి బోలెడు విషయాలు. మల్లెపువ్వు శాంతినిస్తుంది, కనకాంబరం మనకి శక్తిని, తేజస్సునిస్తుందని చెప్తారు. చామంతి మంగళం, నిండుతనానికి ప్రతీక అని చెప్తారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? వీళ్ళందరూ కూడా, ఈ జాకోగాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? రాజ్ న్యూస్ ని, అక్కడ ఉన్నటువంటి మహిళా మనువుల్ని, ప్యానెల్ లో మాట్లాడినటువంటి మహిళా మనువుల్ని టార్గెట్ గా చేసుకుని టీటీడీ చెప్పుదబ్బనా? వాళ్ళకి ఏమన్నా కనీసం అవగాహన ఉందా? తిరుమల తిరుపతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉంటే తిరుమలలో ఈ అన్యమతాల వాళ్ళు సిగ్గు లేకుండా ఉద్యోగాలు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవీ దేవతల్ని నమ్మరు, మేము ఇచ్చే డబ్బులు తింటారు. కక్కుర్తి ఎవరు కాకపోతే వీళ్ళందరూ నిస్సిగ్గుతో ముందు రాజీనామా చేసుకోవాలి. వడగట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి, టీటీడీకి ఎందుకు? వీళ్ళు మాట్లాడతారా నీతులు మనకి? వీళ్ళు మాట్లాడతారా? ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పూల విషయంలో చాలా క్లియర్ గా శాస్త్రాలు చెప్పున్నాయండి. నేను అనేది టీటీడీ విషయంలో కూడా చాలా స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయి, ఆగమ శాస్త్ర నిబంధనలు ఉన్నాయి. అందులో పుష్పోపహార కర్తవ్య దేవాయ
నతు భోగార్థం అని స్పష్టంగా వైగాస పాంచరాత్ర ఆగమం Yeah. పాంచరాత్ర ఆగమంలో చెప్పబడి ఉంది. అంటే కొండపైన ఉన్న ప్రతిదీ శ్రీనివాసుడే, ప్రత్యేకించి మనం అలంకరించుకోవడం ఎందుకు, ఆయనకు అర్పించిన తర్వాత తీసుకోవాలి ప్రసాదంగా అని చెప్పడానికి ఒక నియమం. అది ఆలయానికి ఒక నియమం. ఈ సాలెపురుగు బూజుగాడు నడిపేటటువంటి చర్చికి 10 నియమాలు ఉంటాయి. లోపలికి మీరు 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నారు వాడిని పట్టుకోవడానికి, వాడు దొరకట్లేదు. ఎందుకంటే వాడు ఒక ఉగ్రవాది లాంటి వాడు, అందుకే వాడు సొరంగంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు, మనుషుల మధ్య బాంబులు పెట్టే వాళ్ళు ఎంత ప్రమాదకరమో ఇలాంటి మాటలు మాట్లాడి మనుషుల యొక్క మనస్సుల్ని బాధ పెట్టే వాళ్ళు అంతే ప్రమాదకరం. ఈ ఉగ్రవాది ఇప్పుడు మాట్లాడాల్సింది పేటిఎం బ్యాచ్ ని ముందు వరుసలో పెట్టేశాడు, దాక్కున్నాడు. 4 రోజుల తర్వాత జనం మర్చిపోతారని, మర్చిపోవడానికి వీల్లేదండి ఈ విషయం. Correct. మర్చిపోతే మనం తప్పు చేసినట్టే. వాడు ఎన్ని తప్పులు చేశాడో జస్ట్ అలాగే నేను ఒక 2 నిమిషాల్లో రాస్తే పేపర్ నిండిపోయింది. అన్ని తప్పులు చేశాడు. నేను ఇంత సమయాన్ని తీసుకొని చెప్పలేను కదా. ఒక ప్యానెల్లో నాకంటూ ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది, సమయం ఉంటుంది. అలా ఈ యొక్క ఈ సాలెం రాజు లేకపోతే సొల్లు రాజు ఏదన్నా కావచ్చు, ఇతడు మా మహిళల్ని, హిందూ దేవి దేవతల్ని అవమానిస్తున్నాడు. నిత్యము వాడి సోకాళ్ళు ప్రవచనాలు. శివప్రసాద్ గారు, మహిళలకు సహనం ఎక్కువ అని అంటూ ఉంటాం కదా, ఇంకా ఆ సహనం కూడా పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇంకా చాలు, ఈ సహనం నశించిపోయింది ఇంకా అందరిలో. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా దీని